ఒక హత్య జరిగినప్పుడు జనరల్గా అందరూ హంతకుణ్ణి తిడతారు, వ్యతిరేకిస్తారు, కఠిన శిక్ష పడాలని కోరుకుంటారు. అలాగే హత్యకు గురైన వాడి మీద సానుభూతి చూపిస్తారు. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో హంతకుణ్ణి అందరూ ప్రేమించారు. జడ్జి, లాయర్లు, ఒక దేశ ప్రజలందరూ హంతకుణ్ణి ప్రేమించారు, హత్యకు గురైన వాడిని వ్యతిరేకించారు. మరి అంతగా ప్రేమకు నోచుకున్న ఆ హంతకుడు ఎవరు, హత్యకు గురైంది ఎవరు, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ఈ నిజమైన సంఘటన శ్రీలంకలో మొదలై ఆస్ట్రేలియాలో ముగుస్తుంది. శ్రీలంకలో 25 సంవత్సరాల వయసున్న చామరి లియానిగే అనే యువతి ఉండేది. చామరికి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది కోరిక. దానికి తగ్గట్టుగానే కష్టపడింది, MBBS చదివింది, డాక్టర్ అయింది. అదే శ్రీలంకలో దీనేంద్ర అనే యువకుడు ఉండేవాడు. దీనేంద్రకు కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది కోరిక, MBBS చదివాడు, డాక్టర్ అయ్యాడు. ఇద్దరూ చదువుకునేటప్పటికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ డాక్టర్లే, పైగా ప్రేమించుకున్నారు. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2009వ సంవత్సరంలో చామరి, దీనేంద్ర ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉండేది. కానీ ఇద్దరికీ విదేశాలకు వెళ్ళి తమ కెరియర్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలన్న కోరిక కలిగింది. దాంతో 2011వ సంవత్సరం 11వ సంవత్సరంలో ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ ఒక హాస్పిటల్లో ఇద్దరూ డాక్టర్స్గా జాబ్ చేసుకుంటూ ఉండేవారు. కొన్ని రోజుల పాటు వీళ్ళ దాంపత్య జీవితం, సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. అది 2014వ సంవత్సరం జూన్ 24వ తారీఖు వీళ్ళ పెళ్ళై 5 సంవత్సరాలైంది. ఆ రోజు అంటే జూన్ 24వ తారీఖు మార్నింగ్ 6 o'clockకి ఆస్ట్రేలియా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు మీకు ఏ విధంగా సహాయపడగమో అని అడిగితే అటు సైడ్ నుంచి ఒక లేడీ వాయిస్. ఆ లేడీ ఎవరో కాదు, చామరి. చామరి భయంతో ఏడ్చుకుంటూ నా భర్త హత్యకు గురయ్యాడు, మీరు అర్జెంటుగా రండి అని తన ఇంటి అడ్రస్ చెప్పింది. ఆస్ట్రేలియా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చామరి ఇంటికి వెళ్ళారు. బెడ్రూమ్లో దృశ్యం చాలా భయంకరంగా ఉంది. బెడ్రూమ్లో బెడ్ పైన దీనేంద్ర దారుణంగా హత్యకు గురి కాబట్టి శవంగా పడున్నాడు. బెడ్ అంతా రక్తంతో తడిసిపోయింది. గోడల పైన అక్కడక్కడ రక్తపు మరకలున్నాయి. దీనేంద్ర డెడ్ బాడీ పక్కనే ఒక ఇనుప సుత్తి ఉంది. ఆ సుత్తితోనే దీనేంద్రని హత్య చేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసులు దీనేంద్ర డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి భార్య చామరి. పోలీసులు చామరితో అసలు ఏం జరిగిందని అడిగితే చామరి చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే చామరి, నేను గత రాత్రి అంటే జూన్ 23వ తారీఖు రాత్రి హాస్పిటల్లో నా విధులు ముగించుకొని ఇంటికి వచ్చాను. నా భర్త దీనేంద్ర ఇద్దరం కలిసి డిన్నర్ చేశాము, ఇద్దరం కలిసి పడుకున్నాము. కానీ మార్నింగ్ లేచేసరికి నా భర్త రక్తమోడంలో డెడ్ బాడీగా పడున్నాడు. నాకు భయం వేసి మీకు కాల్ చేశానని చెప్పింది. ఈ సమాధానం ఎవరైనా వింటే నమ్ముతారా? పోలీసులు కూడా చామరి చెప్పిన సమాధానం విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అరే, ఒకే బెడ్ పైన భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారు. పక్కన తన భర్తని అత్యంత దారుణంగా సుత్తితో తల పగిలేలా, కొట్టేలా చంపి హత్య చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న భార్యకి తెలియకుండా పోతుందా? పక్కనే ఇద్దరు పడుకున్నప్పుడు. కానీ చామరి పోలీసులు ఎంత ప్రశ్నించినా, ఎన్ని కొన్నాళ్ళ ప్రశ్నించినా నాకేమీ తెలియదు, నాకు అసలు ఏమీ గుర్తులేదు, నేను పడుకున్నాము డిన్నర్ అయిపోయిన తర్వాత, కానీ మార్నింగ్ లేచేసరికి నా భర్త హత్య గురై కనిపించాడు, దాంతో భయం వేసి మీకు కాల్ చేశానని పోలీసులు ఎంత ప్రశ్నించినా కూడా చామరి అదే సమాధానం చెప్పింది. దాంతో పోలీసులు గదిలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. అలాగే ఆ ఇనుప సుత్తిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. చామరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఆ సుత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ చామరి ఫింగర్ ప్రింట్స్తో సరిపోలాయి, మ్యాచ్ అయ్యాయి. కానీ చామరి ఏమో తాకే పాపమో తెలియదు, తాను హత్య చేయలేదని పోలీసులతో అంటుంది. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలు చామరికి వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతో పోలీసులు చామరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జైలుకు పంపించారు. జైల్లో ఉన్నప్పుడు కూడా పోలీసులు చామరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకరోజు చామరి నుంచి వివరాలు రాబట్టడం కోసం పోలీసులు జైలుకి వెళ్ళారు. చామరి జైల్లో ఎంతో హ్యాపీగా నవ్వుతూ తోటి ఖైదీలతో మాట్లాడుతూ ఉంది. ఇది చూసిన పోలీసులు ఒక రకంగా షాక్కి గురారు. తన భర్తని
హత్యకు గురయ్యాడు. భర్తని హత్య చేసిన ఒక భార్య ఇంత ఆనందంగా తోటికేలుతో ఎందుకు మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుందని ఆశ్చర్యం వేసి ఇదే విషయాన్ని చామరిని అడిగారు. చామరి పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకి నవ్వుతూ తుళ్ళుతూ సమాధానాలు చెబుతోంది. పోలీసులు చామరిని మాటలు పెట్టి మరి నేనే హత్య చేశానని నవ్వుతూ పోలీసులతో చెప్పింది. మరి ఆ రోజు ఆ విధంగా ఎందుకు చెప్పామంటే ఆ రోజు నాకు ఏం జరిగిందో ఏమో గుర్తులేదు, ఆ తర్వాత ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నా భర్తని నేనే హత్య చేశానని పోలీసులతో అంది. పోలీసులు సరే నువ్వు నీ భర్తని ఎందుకు హత్య చేశాను అడిగితే మీకు ఇలా చెప్తే అర్థం కాదు, మీరు మీ కస్టడీలోనే నా ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ నేను చెప్తే అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుందని అంది. పోలీసులకి దర్యాప్తు చేయాలి, చామరి నుంచి నిజాలు రాబట్టాలి. దాంతో పోలీసులు తమ కస్టడీలోనే చామరి ఇంటికి తీసుకెళ్లారు. చామరి పోలీసులు తీసుకుని హాల్లో ప్రవేశించింది. హాల్లో ఒక మూలన ఉన్న ఒక ఇనుప చైర్ని చూపించింది. అది ఏంటో మీకు తెలుసా అంటే పోలీసులు ఐరన్ చైర్ అని చెప్పారు. మీరు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించి చూడండి అంది. ఒక పోలీసు దగ్గరగా వెళ్ళాడు. ఆ చైర్ని చేతులకు తీసుకుని జాగ్రత్తగా పరిశీలించాడు. పరిశీలిస్తే ఆ ఇనుప చైర్ అక్కడక్కడ సొట్టలు పడుంది, ఒక్కొక్క చోట వంగిపోయి కనిపించింది. అలాగే చామరి ఆ హాల్లో ఉన్న గోడల వైపు చూపిస్తూ ఈ గోడల్ని జాగ్రత్తగా చూడండి అంది. పోలీసులు ఆ గోడల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ గోడల నిండా సొట్టలు పడినట్టుగా పెచ్చుళ్ళు ఊడిపోయి అనేక గుర్తులు కనిపించాయి. అప్పుడు చామరి పోలీసులతో అదే ఇనుప చైర్తో నా భర్త నన్ను 4 సంవత్సరాల నుంచి కొడుతూ ఉండేవాడు, ఆ చైర్ని నా మీదకి విసిరేస్తూ ఉండేవాడు, ఎన్నోసార్లు ఆ చైరు నాకు తగిలింది, కొన్నిసార్లు తప్పించుకునేదాన్ని, అలా తప్పించుకున్నప్పుడు ఆ చైరు విసిరేసినప్పుడు ఆ చైర్ గోడకి తగిలింది, ఆ గోడకి తగలడం వల్ల ఆ గుర్తులు ఏర్పడ్డాయి అని చెప్పింది. ఆ తర్వాత కిచెన్లోకి తీసుకెళ్ళింది. కిచెన్లో ఉన్న గోడలని కూడా జాగ్రత్తగా పరిశీలించమని చెప్తే పోలీసులు ఆ కిచెన్ గోడలు కూడా పరిశీలించారు. కిచెన్ గోడల నిండా కూడా అక్కడక్కడ అనేక గుర్తులు పెచ్చులుడిపై కనిపించాయి. కిచెన్లో ఉన్న స్టీల్ ప్లేట్లను చూపిస్తూ ఈ స్టీల్ ప్లేట్స్తో నా భర్త నన్ను కొట్టేవాడు, చేతికి అందిన వస్తువుని నా మీదకి విసిరేసేవాడు, ఈ స్టీల్ ప్లేట్స్ని కూడా నా మీదకి విసిరేసేవాడు, ఎన్నోసార్లు నాకు తగిలాయి, నేను తప్పించుకోవడానికి ప్రయత్నించేదాన్ని, అలా తప్పించుకున్నప్పుడు ఆ స్టీల్ ప్లేట్స్ ఇనుప వస్తువులు గోడకి తగిలేవి, అలా తగిలినప్పుడు ఏర్పడ్డ గుర్తులే ఇవి అని చెప్పింది. పోలీసులకి ఆశ్చర్యం వేసింది. ఒక భర్త ఇంత శాడిస్ట్గా భార్యని వేధించేవాడా? పోలీసులకి నమ్మబుద్ధి కాలేదు. పోలీసులు ఆ ఇనుప చైర్ని, ఆ ప్లేట్స్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు కొంతమంది వచ్చారు. వాళ్ళు హాల్లో ఉన్న గోడల్ని, కిచెన్లో ఉన్న గోడల్ని నిశితంగా పరిశీలించారు. ఈ లోపల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో ఇనుప చైర్కి అక్కడక్కడ చామరి చర్మం అంటుకొని ఉంది అని ఉంది. అలాగే ఈ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఆ గోడలపైన ఏర్పడ్డ గుర్తులు ఈ ఇనుప చైర్ని, స్టీల్ ప్లేట్లని విసిరేయడం వల్ల ఏర్పడ్డాయని నిర్ధారించారు. అంటే చామరి చెప్పింది నిజం, అబద్ధం కాదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అప్పుడు పోలీసులు చామరితో అసలు మీ భర్త మిమ్మల్ని ఎందుకు కొట్టేవాడని అడిగితే చామరి తన బాధని వ్యధని 4 సంవత్సరాలుగా అనుభవిస్తున్న కథ మొత్తం బయటపెట్టింది. వీళ్ళిద్దరికీ శ్రీలంకలో పెళ్ళినప్పుడు వీళ్ళ దాంపత్య జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు కూడా కొన్ని రోజుల పాటు హ్యాపీగా సాగిపోయింది. కానీ అప్పటి నుంచే దీనేంద్ర తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. దీనేంద్ర చామరి మీద అఘాయిత్యం చేసేవాడు. కోర్స్ చామరి భార్యనే, కానీ భార్య అనుమతి లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం కూడా అఘాయిత్యం కిందకే వస్తుంది. చామరికి ఇష్టం లేకపోయినా దీనేంద్ర తన భార్య మీద అఘాయిత్యం చేసేవాడు. అది కూడా అసభ్యకరమైన భంగిమలో, అశ్లీలంగా, అసహజమైన రీతిలో శృంగారంలో పాల్గొనమని ఒత్తిడి చేసేవాడు. పైగా శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు ఫోన్లో వీడియోలు తీసి అశ్లీల వెబ్సైట్లో ఉంచేవాడు, లైవ్ స్ట్రీమ్ చేసేవాడు. అలాగే పరాయి పురుషులతో సంబంధాలు పెట్టుకోమని, శారీరక సంబంధం పెట్టుకోమని ఒత్తిడి తీసుకొచ్చేవాడు. పరాయి ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకోవాలని. అలాగే దీనేంద్ర చిన్నపిల్లల పోన్స్ వీడియోలు, అశ్లీలమైన వీడియోలు ఇవన్నీ చూసేవాడు. అందులో ఉన్నట్టుగానే అసభ్యకరమైన రీతిలో శృంగారంలో పాల్గొనమని ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవాడు. ఇవన్నీ చామరి భరించలేకపోయేది, వ్యతిరేకించినప్పుడల్లా దీనేంద్ర చామరిని చావతిత కొట్టేవాడు. అందిన వస్తువుని చేతులకు తీసుకుని విసిరేసేవాడు, దాంతో కొట్టేవాడు, ఇనుప చైరుతో, స్టీల్ ప్లేట్లతో కొట్టేవాడు, వేధించేవాడు.
ఈ వేధింపులన్నీ భరించలేక చామరి తన శ్రీలంకకి వెళ్ళిపోదామని ఎన్నోసార్లు ప్రయత్నించింది. దీనేంద్ర బెదిరించేవాడు. నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించేవాడు. చామరికి తప్పించుకునే ఛాన్స్ లేకపోయేది. అలా 4 సంవత్సరాల పాటు దీనేంద్ర చేతుల్లో అత్యంత క్రూరమైన హింసని, నరకాన్ని అనుభవించింది. అలా 4 సంవత్సరాల పాటు తన భర్త చేతిలో నరకాన్ని చవిచూసి ఒక రకంగా చామరి మరమనిషిలాగా తయారైపోయింది. మనస్సు, శరీరము మొద్దుబారిపోయింది. మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. హింస పెడుతున్నా కూడా ఆ స్పర్శ తెలిసేది కాదు. అంతగా మనస్సు, శరీరం మొద్దుబారిపోయింది. ఆ రోజు రాత్రి అంటే జూన్ 23వ తారీఖు రాత్రి చామరి తనకు తెలియకుండానే మానసిక స్థితి సరిగ్గా లేదు. తనలో ఉన్న కోపాన్ని, ఆక్రోశాన్ని సుత్తి రూపంలో భర్త తల మీద కొట్టి తీర్చుకుంది. ఆ తర్వాత రిలీఫ్ పొందింది. కానీ చామరికి తన భర్తని హత్య చేశానన్న సంగతి ఆ రోజు తెలియదు. అందుకే పోలీసులతో నాకు ఏమీ గుర్తులేదు, నేను తెల్లారి లేచి చూసేసరిక నా భర్త డెడ్ బాడీ రక్తపొంగడిలో కనిపించింది, నాకు భయం వేసి మీకు కాల్ చేశానని చెప్పింది. పోలీసులు ఇదంతా విని చలించిపోయారు. కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు. ఒక భర్త అంత క్రూరంగా, అంత దారుణంగా ఒక భార్యని ఆ విధంగా హింసించేవాడా అని పోలీసులు చలించిపోయారు. ఆ తర్వాత చామరి చెప్పిందంతా ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఆ తర్వాత చామరిని జైలుకు పంపించారు. జైల్లో ఉన్నప్పుడు చామరి వీసాని ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే శిక్ష అనుభవించిన తర్వాత తిరిగి శ్రీలంకకి డిపోర్ట్ చేద్దామని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావించింది. చామరి జైల్లో ఉన్నప్పుడు తన ఆత్మకథని అక్షరాల్లో పెట్టి పుస్తక రూపంలో తీసుకొచ్చింది. ఆ పుస్తకం ప్రింట్ అయి బయటకు వచ్చింది, అమ్ముడుపోయింది. చామరి ఆత్మకథ హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. చామరి ఆత్మకథ విన్న ఆస్ట్రేలియా ప్రజలు అందరూ చలించిపోయారు. ఎంతోమంది కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు. ఒక భర్త ఇంత దారుణంగా, ఇంత శాడిస్ట్గా, ఇంత క్రూరంగా ప్రవర్తించాడా? ఒక భార్య 4 సంవత్సరాల పాటు ఆ హింసని, నరకాన్ని అనుభవించిందా అని ఆస్ట్రేలియా ప్రజలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒక రకంగా ఆస్ట్రేలియా ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి చర్చించుకున్నారు. చాలామంది చామరిని సమర్థించారు. మరికొంతమంది ఎంత టార్చర్ పెట్టినా, హింస అనుభవించినా హత్య చేయడం తప్పు అని చాలామంది చామరిని వ్యతిరేకించారు. ఈ లోపల కోర్టులో కేసు ట్రయల్కి వచ్చింది. జడ్జి పోలీసులు ప్రవేశపెట్టిన ఛార్జ్షీట్ మొత్తం అంతా చదివారు. అది చదివిన జడ్జీలు కూడా కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత 3 నెలల పాటు కోర్టులో కేసు నడిచింది. చామరి కోర్టులో కూడా 4 సంవత్సరాల పాటు తాను అనుభవించిన బాధని, వ్యధని కోర్టులో చెప్పింది. అది విన్న జడ్జి, లాయర్లు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు. ఒక భర్త ఇంత దారుణంగా హింసించాడని. ఈ లోపల ఆస్ట్రేలియా ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి చామరి కథ గురించి, హత్యని చర్చించుకుంటారు. అది తెలిసిన జడ్జి ఆస్ట్రేలియాలోని ప్రముఖ మానసిక శాస్త్రవేత్తల్ని, నిపుణుల్ని ఇద్దరిని పిలిచి మీరు ఈ కేసును స్టడీ చేయండి, అసలు చామరి మానసిక స్థితి ఎలా ఉందో ఏంటో రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించాడు. దాంతో ఆ 2 ప్రముఖ మానసిక శాస్త్రవేత్తలు చామరి కేసుని స్టడీ చేశారు. అలాగే చామరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత ఈ మానసిక నిపుణులు 2 ఈ కేసుని పూర్తిగా స్టడీ చేసి చామరి 4 సంవత్సరాలుగా భర్త చేతిలో అనుభవించిన హింసని, నరకాన్ని చూసి అది తట్టుకోలేక ఒక రకంగా మనస్సు, శరీరం మొద్దుబారిపోయింది. మానసిక స్థితి సరిగ్గా లేదు. అటువంటి స్థితిలో జూన్ 23వ తారీఖు రాత్రి తన భర్తని హత్య చేసింది. హత్య చేసే టైంకి చామరికి తాను హత్య చేస్తున్న సంగతి తెలియదు. తర్వాత చామరి ఒక రకంగా రిలీఫ్ అయింది. పంజరం నుంచి బయటపడిన పక్షిలాగా ఫీల్ అయింది అని కోర్టులో తమ రిపోర్టుని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్తో జడ్జి గారు కూడా ఏకీభవించారు. కానీ చామరి మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు హత్య చేసింది. ఒక రకంగా దీనేంద్ర ఒక శాడిస్టు, మెర్సిలెస్ ఫెలో, ఒక శాడిస్టు. అతడుకి బతుకుంటే శిక్ష పడాలి, కానీ అతడు హత్యకు గురాడు. హత్య చేసింది భార్యే. మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు హత్య చేసింది, కానీ హత్యే కాబట్టి చామరికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. ఈ 4 సంవత్సరాల్లో ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు జైల్లోనే ఉంది. అప్పుడప్పుడు పెరోల్ మీద బయటకు వచ్చింది. స్వల్ప వ్యవధి అంటే కేవలం కొన్ని నెలల పాటే జైల్లో ఉండి 2017 సంవత్సరం ఫిబ్రవరి నెలలో చామరి జైలు నుంచి విడుదలై బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా రద్దు చేసిన వీసాని మళ్ళీ పునరుద్ధరించి మీకు ఎన్ని రోజులు ఆస్ట్రేలియాలో ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండవచ్చని హామీ ఇచ్చింది. ఇప్పటికీ చామరి ఆస్ట్రేలియాలోనూ ఉంది. అక్కడ
ఈ గృహహింస, భర్తల వల్ల హింస అనుభవిస్తున్న ఆడవాళ్ల తరఫున, మహిళల తరఫున, భార్యల తరఫున పోరాడుతూ వాళ్ళకి న్యాయం జరిగేలా ఒక సంస్థతో కలిసి పనిచేస్తుంది. జీవితాన్ని హ్యాపీగా సాఫీగా సాగదీసుకుంటూ ఇప్పటికీ ఆస్ట్రేలియాలో హ్యాపీగా ఉంది. ఈ కేసు మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది. బయటకు కనిపించే ప్రతి రిలేషన్షిప్ సంతోషంగా ఉండకపోవచ్చు. గృహహింస, మానసిక హింస చాలాసార్లు బయట ప్రపంచానికి కనిపించదు, కానీ అవి ఒక్కొక్కసారి మనిషిని ఎంత ప్రమాద స్థితికి తీసుకెళ్తాయో ఈ కేసు ఒక ఉదాహరణ. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.